వెల్కమ్ టు ట్యాక్స్ అండ్ జిఎస్టీ అప్డేట్స్ ఛానల్. మనం కొన్ని రోజుల క్రితం టీడీఎస్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీని మీద కొన్ని క్లారిఫికేషన్స్ రావాలని ఈ వీడియోలో అనుకున్నాం. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్విట్టర్ ద్వారా సర్క్యులర్ని ఇష్యూ చేస్తూ ఆ క్లారిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ సర్క్యులర్ని మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. సో సెక్షన్ 194Q జూలై 1, 2021 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు. మోర్ దాన్ 10 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 50 lakhs కనుక సెల్లర్కి పేమెంట్ ఇస్తున్నాం, లేదా బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్న మనం 0.1% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సి ఉంటాం. సో బయ్యర్ అనే పర్సన్ని డిఫైన్ చేశారు ఆ సెక్షన్లోనే. అండ్ సబ్సెక్షన్ 3లో ఎవరికి ఈ సెక్షన్ ఏదైనా ఈ సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో కనుక డిఫికల్టీస్ అరైజ్ అయినట్లయితే వాటిని బోర్డ్ అప్రూవల్ ద్వారా సర్క్యులర్ ఇష్యూ చేస్తామని చెప్పారు. అది ఈ సర్క్యులర్ గురించి. 1-to-1 కాంట్రాక్ట్స్ ఇచ్చిన గైడ్లైన్స్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మన షేర్ మార్కెట్లో 1-to-1 కాంట్రాక్ట్ అనేది డైరెక్ట్గా జరగదు. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ని వీళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. సో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్లో కనుక డీల్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ, రిన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అండ్ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ traded through power exchange registered in accordance with the regulation 21 of CERC. అండ్ థ్రెషోల్డ్ లిమిట్ అంటే 50 లక్షల రూపాయలు అనే అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి April 1 నుంచి June 30th వరకు కొన్ని పేమెంట్స్ అనేది ఇచ్చుంటాము. సో ఆ పేమెంట్స్ కన్సిడర్ చేయనవసరం లేదా అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనం April to June ఇచ్చిన పేమెంట్స్లో అబౌవ్ 50 lakhs అమౌంట్ కనుక మనం పే చేసేసి ఉన్నట్లయితే జూలై 1 నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వచ్చేస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 lakhs పేమెంట్ మటుకు చేసి ఉన్నాము అంటే రిమైనింగ్ 20 lakhsకి మనం ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు. 50 lakhs టోటల్గా April 1 నుంచి అప్ టు డేట్గా అమౌంట్ మనకి 50 lakhs ఎప్పుడైతే దాటుతుందో అప్పటి నుంచి ఈ సెక్షన్ అనేది అమల్లోకి వస్తుంది అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. అండ్ జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం ప్రీవియస్గా చూసిన వీడియోలో జిఎస్టీ పాయింట్ని ఆల్రెడీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియోలో నా ఒపీనియన్ కింద ఇంక్లూడింగ్ జిఎస్టీ తీసుకుంటే మనకి ప్రాక్టికల్గా కొద్దిగా ఈజీ అవుతుంది అనేది నా ఒపీనియన్ చెప్పడం జరిగింది. బట్ గవర్నమెంట్ ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తూ వితౌట్ ఇంక్లూడింగ్ జిఎస్టీనే అంటే పేమెంట్ మనం బిల్ జరిగిన తర్వాత మనం గూడ్స్ని అండ్ అలాగే బిల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ ఇస్తున్నాము అంటే అది వితౌట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటున్నారు. లేదు మనం ఎర్లియర్ కానీ ముందే అమౌంట్ పే చేసిన తర్వాతే మనకి సరుకు కానీ అండ్ అలాగే బిల్ కానీ ఇస్తున్నారు అంటే అది టోటల్ అమౌంట్ మీద టీడీఎస్ కలెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 typesగా డివైడ్ చేయడం జరిగింది. అంటే జిఎస్టీ తెలుసు అనుకుంటే ఇది ఎక్స్క్లూడ్ చేయాలి. జిఎస్టీ అమౌంట్ ఎంత అనేది తెలీదు అంటే పేమెంట్ అమౌంట్లోంచి మనం 0.1%ని డిడక్ట్ చేయాల్సి ఉంటాం. అండ్ ఫర్దర్గా పర్చేజ్ రిటర్న్స్ కనుక ఉన్నట్లయితే
మనం ఆల్రెడీ పర్చేజ్ సంబంధించి పేమెంట్ ఇచ్చినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మనకి పర్చేజ్ రిటర్న్స్ కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్ని సప్లయర్ రిఫండ్ ఇచ్చేస్తున్నాడు అంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో అడ్జస్ట్ చేసుకోవాలి అని ఇక్కడ మేబీ అడ్జస్టెడ్ అగైనెస్ట్ ద నెక్స్ట్ పర్చేజ్ అగైనెస్ట్ ద సేమ్ సెల్లర్. అంటే పర్చేజ్ రిటర్న్ సంబంధించిన టీడీఎస్ అమౌంట్ ఏదైనా కూడా మనం ఎక్కువ డిడక్ట్ చేసాము అండ్ పే చేసేయడం అనేది జరిగినట్లయితే అదే అమౌంట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, నాన్ రెసిడెంట్ can be buyer under section 194Q of the act. So section 194Q of the act shall not apply to non-resident whose purchase of goods from the seller resident in India. సో ఇక్కడ బయ్యర్ అనే అతను నాన్ రెసిడెంట్ అయినట్లయితే ఈ సెక్షన్ అప్లై అవ్వదని చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏవైనా గూడ్స్కి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగినట్లయితే వాటి వరకు ఈ 194Q సెక్షన్ అనేది అప్లై అవ్వదని చెప్తున్నారు. బట్ అది ఫుల్లీ ఎగ్జామ్టెడ్ మాత్రమే అవ్వాలి. పార్ట్లీ ఎగ్జంప్షన్ అయితే ఈ ఎగ్జంప్షన్ అనేది అమల్లోకి రాదు. అదేవిధంగా 206(1)(h) ఈ సెక్షన్ 206(c)(1)(h) ఈ సెక్షన్కి కూడా ఇదే రకమైన అప్లికబిలిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది అని ఇక్కడ ఫర్దర్ క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ అడ్వాన్సెస్ మీద 194Q అప్లై అవుతుందా అంటే ఎస్ అవుతుంది అని ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అండ్ 194Q ఇంప్లిమెంటేషన్ అనేది ఫస్ట్ ఇయర్లోనే వర్తిస్తుందా అంటే వర్తించదా అని చెప్తున్నారు. ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుని అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టర్నోవర్ 10 కోట్ల రూపాయలు దాటకపోయినా కూడా 50 lakhs పైన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ సెక్షన్ అమల్లోకి వస్తుందా రాదా అనేది ఈ క్వశ్చన్ యొక్క సమ్మరీ. సో టర్నోవర్ 10 crores దాటినప్పుడు ఈ సెక్షన్ అప్లై అవ్వదు అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఆ 10 crores అనేది బిజినెస్ టర్నోవర్ మాత్రమే అవ్వాలి. నాన్ బిజినెస్ టర్నోవర్ అయితే అది కన్సిడర్ చేయరు. అండ్ ఇప్పుడు మల్టిపుల్ సెక్షన్స్ ఏదో టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ అప్లై అవుతున్నాయి అంటే అది ఏ సెక్షన్ అమలు చేయాలి అంటే 194O, సెక్షన్ 206C, సబ్సెక్షన్ 1H అండ్ 194Q ఈ 3 సెక్షన్స్ కనుక అప్లై అవుతున్నాయి అన్నప్పుడు మనం ఏ సెక్షన్ని అప్లై చేయాలి, ఏ సెక్షన్ని అప్లై చేయని అవసరం లేదు అనేది ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కానీ మనం చూసినట్లయితే డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి తీసుకుపోవటం డైరెక్ట్గా మెయిన్ పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సెక్షన్ 194O అండ్ సెక్షన్ 194Q ఈ రెండు కనుక అప్లై అవుతున్నాయి అంటే సెక్షన్ 194Oనే మనం అప్లై చేయాలి. సెక్షన్ 194Q కింద టీడీఎస్ డిడక్ట్ చేయకూడదు. అండ్ అదేవిధంగా సెక్షన్ 194O అండ్ సెక్షన్ 206C, సబ్సెక్షన్ 1H కనుక రెండు అప్లై అవుతున్నాయి అంటే ప్రొవిజన్స్కి సెక్షన్ 194Oని మాత్రమే అప్లై చేయాలి. ఇన్ కేస్ 206C(1)(h) కనుక సెల్లర్ అప్లై చేసి ఉన్నా కూడా ఈ కామర్స్ ఆపరేటరు ఆ ట్రాన్సాక్షన్ మీద కూడా టీడీఎస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ కామర్స్ ఆపరేటర్ టు డిడక్ట్ ద ట్యాక్స్ అండర్ సెక్షన్ 194O ఆఫ్ ద యాక్ట్ and that the responsibility cannot be condoned if the seller has collected the tax under subsection 1H of the section 206C of the act. And అదేవిధంగా సెక్షన్ 194Q అండ్ సెక్షన్ 206C(1)(h) కనుక అప్లై అవుతుంది అంటే 194Q సెక్షన్నే అమలు చేయాల్సి ఉంటారు. Thank you for watching our video. Please subscribe to our channel.